హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా ఈ 6 గ్యారంటీల అమలును కానీ లేకపోతే తెలంగాణ రైతులకు నీళ్ళల్లో మరి అన్యాయం జరుగుతూ ఉన్నది, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళ విషయంలో అన్యాయం జరుగుతుందంటే వారి మీద కూడా పంజాగుట్టలో అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ట్యాపింగ్ అని చెప్పేసి ధారావాహిక సీరియల్ నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కాదు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ లొంగకుండా వీరోచిత పోరాటం ప్రజల కోసం చేస్తూ ఉంది. వీళ్ళకి ఎట్లయినా ఆగేటట్టు లేరు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. అదే ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అధికారులంట ప్రతిరోజు కూడా ఈ 99 రోజులు శానిటేషను, తర్వాత పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, అదేవిధంగా పరిసరాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదేవిధంగా ఇంకేమైనా ఉంటే అవన్నీ చేయాలంటున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన ఏమన్నా 2.5 సంవత్సరాల్లో నేర్చుకున్నారా? వారి మంత్రివర్గ సభ్యులు ఏమైనా నేర్చుకున్నారా? నిజంగా మాకు సీరియస్ డౌట్ వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మంత్రులు అందరూ కూడా మీరు ఈ 99 రోజుల ప్రజాపాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా అది పరిసరాల పరిశుభ్రత కానీ, మరి అదేవిధంగా పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే. జీవో మన ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే. వాళ్ళు జీతాలు తీసుకొని ప్రతిరోజు చేసే పని ఇదే. మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది, ప్రజాపాలన కాదు. ప్రజలను దోపిడీ చేసే పాలన నడుస్తూ ఉన్నది. నేను దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు మీ ముందర పెడతాను. ఇక ప్రగతి ప్రణాళిక నిజంగా తెలంగాణలో ప్రగతి ఉన్నదా? పూర్తిగా కాంగ్రెసు పాలనలో అడుగంటిపోయింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారు పరుగులు పెట్టించి అధికార యంత్రాంగాన్ని ఎన్నో అద్భుతమైన ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునేలా గొప్పగా మరి పథకాలు పెట్టి నిరంతరం తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు కానీ, పిల్లలు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు కానీ ప్రతి చోట కూడా కేసీఆర్ గారి కార్యక్రమాల మీద చర్చ జరిగేది. అది రైతు బంధు స్కీమ్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం కావచ్చు,